श्रीगुरुभ्यो नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामावरानने। భగవద్బంధువులందరికీ కూడా ఓం నమః శివాయ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదామపహర్తారం అంటే ఆపద కాలం వచ్చిందనే దేవాలయానికి పోతే కాదు, ఆపద ఉన్నా లేకున్నా దేవాలయ దర్శించండి. ఆపద ఉన్నా లేకున్నా దేవాలయానికి పొండి. ఎప్పుడూ స్మరించండి, దైవనామాన్ని స్మరించండి, భక్తితో మెదలండి, మంచి మార్గముతో నడవండి. ఆపద మపహర్తారం. అప్పటికే దైవానికి మనకు ఆపద వస్తే మొక్కుతున్నామని కాదు, కోరికలతో కాదు. సర్వే జన సుఖినో భవంతు అంటూ నువ్వు బాగుంటూ ఇతరులని బాగుంచేటువంటి భావన పెట్టుకొని ఆ భగవంతుడి పట్ల విశ్వాసాన్ని కలిగిస్తూ భక్తికి నడుస్తూ ఉండాలి. అందుకే ఆంజనేయ స్వామి నిత్యము కూడా రామ రామ రామన్న నామం పలుకుతూ రోమ రోమం కూడా రామనామముగా మారింది. అందుకే ఆయనని ప్రతి ఊరిలో దేవాలయములో ప్రతిష్ఠిస్తూ ఆయన ఊరుకు క్షేత్రపాలకుడు, రక్షపాలకుడు. ప్రతి దానికి కూడా ఏ ఊరిలో ఏ ఆలయం ఉందో లేదో కానీ హనుమాన్ ఆలయం ఉంటుంది. కారణం అన్ని ఆపదలకు ఆదుకునే దైవంగా మారాడు కాబట్టి. అందుకు ఆపదామపహర్తారం అంటే అంతటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి భక్తి ఆయన దగ్గర ఉంది. అందుకే ఆయన కూడా గణిత శాస్త్రాన్ని, సాధన శాస్త్రాన్ని, సాధన సామర్థ్యాన్ని పెంచుకున్న వ్యక్తి. భూత పిశాచ నికట నివాయే, భూతాలని తరిమి కొట్టే వ్యక్తి ఆంజనేయ స్వామి. కాబట్టి అట్టి భక్తిలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద. సంపదకు మూలం ఎటువంటిది? ఈరోజు 10,000 రేపు 20,000 సంపద ఇది కాదు. భక్తి అనే సంపద నీకు మూలం, భక్తి అనే మార్గం నీకు మూలం. భక్తి అనే మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే నీకు ఆపదలు రావు, హాస్పిటల్ పోవు, నీకు అనారోగ్యము ఉండదు. ఈ హాస్పిటల్ తగ్గిందంటే నీకు సకల సంపత్తులు మిగిలినట్టే. అందుకే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద. ఆంజనేయ స్వామివారి సంపద ఏదయ్యా అంటే రామనామ సంపదనే. రామనామమే ఆయనకు సంపద, రామనామమే ఆయనకు ఆభరణాలు, రామనామమే ఆయనకు వజ్రాలు, రామనామమే ఆయనకు ఆహారం, రామనామమే సర్వం. అంతటి గొప్పది ఆ రామనామం. అందుకే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద. సంపదకు మూలం మన యొక్క సంపద. ఇంట్లో మన వాళ్ళు పిల్లల్ని చూసి సంపద అనేవారు. ధనము లేని వారు పిల్లల్ని చూసి ఏమంటారంటే నా కొడుకులు నా పిల్లలే నాకు ఆస్తి అనేవారు. ఆస్తి పిల్లలు బాగుంటే ఇల్లు ధనం బాగుంటుంది అని చెప్తారు. అందుకే పిల్లలు చెడిపోకుండా ఉండాలి, ఆ ధనం చెడిపోదు. పిల్లలు మంచిగా ఉంటే ఆ ధనము ఖరాబ్ కాదు. అందుకే పిల్లల యొక్క తత్వం ఏంటంటే మంచి మార్గములో, మంచి సంపదలో నా పిల్లలు, నా కొడుకు ఆస్తి. ఆ కొడుకు మీద ఆశలు పెట్టుకున్న తల్లులు, తండ్రి మరి ముందుకు తీసుకెళ్తూ కొడుకు పేరు తెస్తే తల్లిదండ్రుల పేరు తెచ్చినట్టుగా ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని మంచి సంపద వైపు, భక్తి వైపుకు, మార్గం వైపుకు ప్రయాణించమని చెప్పండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద. సర్వసంపదకు మూలము నీ యొక్క ఆస్తి. ఏది? భక్తి అనే మార్గముతో, రామనామంతో కూడిన మూలం. ఇవన్నీ వస్తాయి పోతాయండి. శరీరానికి వ్యాధి వస్తుంది, తగ్గుతుంది, డబ్బు వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ ఏ సంస్కారం అయితే వస్తుందో అది ఎప్పటికీ ఉంటుంది. ఏ జ్ఞానం అయితే కలిగి ఉంటుందో అది ఎప్పటికీ ఉంటుంది. వయసు వచ్చింది, రేపు వయసు పోతుంది. బాల్యం పోయింది, కౌర్యం పోయింది, యవ్వనం వచ్చింది, యవ్వనం పోయి వృద్ధాప్యం పోతుంది. ఇట్లాంటి వస్తూ పోతున్నటువంటి అనేక విషయాలు ఉన్నాయండి. కానీ ఎప్పటికీ ఉండేది సంస్కారం, జ్ఞానం, భక్తి. ఈ మూడు వైపుకైతే మీరు ప్రయాణించమని చెప్పండి పిల్లల్ని. ఎందుకంటే ఆ పిల్లలకు నేర్పడం భక్తి వైపుకు నేర్పండి. ఈ రోజుల్లో పిల్లలకి నేర్పాల్సినటువంటి తల్లిదండ్రుల మీద ప్రేమ ఏంటి, తల్లిదండ్రుల విషయాలు ఏంటి, తల్లిదండ్రులను గౌరవించడం ఏంటి, తల్లిదండ్రుల యొక్క గౌరవ మర్యాదలు తెలుస్తలేవు పిల్లలకి. పిల్లలకు తెలవాలి అంటే తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులని గౌరవించండి.
తల్లిదండ్రులని మంచి మాట వింటూ వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకొని ముందుకెళ్ళండి. అందుకే ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అంటారు. అందుకు పిల్లలందరూ కూడా తల్లిదండ్రులని సేవిస్తూ వాళ్ళ సేవలో నడవండి. కొడుకు చేస్తే కోడలు చేస్తే కొడుకు బాగుండాలి. అందుకు వచ్చిన అమ్మాయి కోడలైనా బాగుంటుంది. అందుకే రేపటి నీ బిడ్డ కూడా ఒకరింటికి పోతే కోడలు అవుతుంది. నీ బిడ్డకు కూడా మంచి సంస్కారాన్ని నింపు, మంచి జ్ఞానాన్ని నింపు, మంచి ధర్మాన్ని నింపు, మంచి భక్తిని నింపు, చెడిపోరు. అందుకే విశ్వాసం, అందుకే విశ్వస్వనామ సంవత్సరం. అందుకు రాముడు ఆ ఆంజనేయ స్వామిలో ఉన్నటువంటి ఒక అనేక వర్ణాలను చూశాడు. భక్తిలో, శక్తిలో, అష్టసిద్ధుల్లో, ప్రేమలో, శాంతిలో, దాసుల్లో, సేవలో అనేక రకాలుగా చూశాడు. ఎందుకు చూశాడు అంటే ఆయనలో అటువంటి నవ వ్యాకరణ స్వరూపుడై ఉన్నాడు. అందుకే భక్తి అందరికీ అలవాటు పరుచుకోవాలి. అట్టి భక్తిలో అందరూ నిమగ్నం కావాలి. అందుకే భక్తి అనేటువంటిది మరి కొనుకొచ్చే వస్తువు కాదు. పుస్తకాన్ని కొంటావు, అక్షరాలు కొనలేవు. దేవుడు ఫోటో కొంటావు, దేవుని యొక్క శక్తిని కొనలేవు. మరి ప్రతిది కూడా నువ్వు అనేకమైన సంపాదిస్తావు, దాన్ని నువ్వు తినలేవు. కానీ భక్తి అనేది పంచుతూ ఉండు, జ్ఞానం పంచుతూ ఉండు, ధర్మం పంచుతూ ఉండు, ధర్మం నడుస్తూ ఉండు. అందుకే భక్తి అనేది అలవాటు పరచుకో. దాతారం సర్వసంపద, సంపదకు మూలం భక్తి. మన సనాతన ధర్మం, మన సంస్కృతి, మన సంస్కారం మనకొక మూలంగా మారుతుంది. అందుకే అటువంటి మూలాన్ని పట్టుకొని నడవండి. ఆ మూలమే మనకు ముంగట మంచి మార్గాన్ని ఇస్తుంది, ముంగట మన భవిష్యత్తుని నేర్పుతుంది. అందుకే దశరథ మహారాజు రఘురామచంద్రుడు సీత సమేతమైనటువంటి స్థితి ఆ రామచంద్రుడికి ఆ దశరథ మహారాజు అనేక రకాలైనటువంటి సద్బుద్ధి సద్విచారాన్ని ఇచ్చి వశిష్ఠుడు గురువుల దగ్గర నేర్చుకున్న విద్య వల్ల రాముడు ఈరోజు కీర్తింపబడుతున్నాడు. అందుకే తల్లిదండ్రులను గౌరవించిన వాడు రాముడు. ఈ రోజున్న పిల్లలు తల్లిదండ్రులను గౌరవిస్తలేరు. అందుకే పిల్లలు తల్లిదండ్రులను గౌరవించారు. అందుకే మనము రాముణ్ణి చూసి నేర్చుకోవాలి, ఆంజనేయ స్వామిని చూసి నేర్చుకోవాలి. మన పిల్లలకి మంచి మార్గాన్ని బోధించండి. అదేవిధంగా దాతారం సర్వసంపద లోకాభిరామం, లోకులు మెచ్చుకున్నారు. రాముడంటే ప్రేమగా ఉన్నారు, రాముడంటే ప్రాణమై ఉన్నారు, రామనామ సంకీర్తన చేస్తే పాపాలు పోతాయని నమ్ముతున్నారు. రామనామంతో శాస్త్ర పాపాలతో కూడిన కొండంత పాపం కూడా అది క్షణంలో దహనమైపోతుంది, భస్మం అయిపోతుంది. మరి పాపాలు పోగొట్టే మంత్రం ఇది ఒకటే ఒకటి, రామనామం, రామతారకం. రామతారక మంత్రాన్ని రామా రామ అన్న 2 అక్షరాలు ఎవరు పలుకుతారో వాళ్ళు ఉత్తములు అవుతారు. ఇప్పుడు క్వింటల్ దూది ఉంది, క్వింటల్ దూదికి మనము క్వింటల్ అగ్గి అవసరం లేదు, ఒక పుల్ల చాలు. ఎందుకు? అది క్వింటల్ దూదిని కూడా భస్మం చేస్తుంది. కారణం ఆ యొక్క కొండంత ఉన్న పాపాలు కూడా నీ భస్మం కావాలి అంటే ఒకటే ఒక నామం, రామనామాన్ని పట్టుకో, 2 అక్షర నామం. ఆ 2 అక్షరాల నామాన్ని పట్టుకుంటే నీ పాపాలన్నీ భస్మీకృతమవుతాయి. అందుకే ఆపద దాతారం సర్వసంపద లోకాభిరామం, లోకులు మెచ్చినటువంటి రాముడు. ఒకరి రాముడు కాదు, అందరి రాముడు. అందరు హృదయంలో ఉన్నాడు, అందరు హృదయంలో ఉన్నాడు. కాబట్టే అయోధ్యలో రామమందిరం ఆనందదాయకం, వైభవ నభూతో నభవిష్యత్తుగా ఆనందదాయకంగా కట్టినటువంటి రామాలయం మరి మనము చూసాం. మన వాళ్ళు ఇంతకుముందు పెద్దలు చూశారో లేదో కానీ మనం చూసాం, ఆనందపడుతున్నాం. ఎందుకు? రాముడు అందరివాడు. అందుకే రాముణ్ణి చూసి మన గుణగణాలు, ఆయనలో ఉన్న సంస్కారం, ఆయనలో ఉన్న మాటలు నేర్చుకుంటూ ఉంటే ముందుకెళ్తాం. అందుకే ఏక పతివ్రతుడు, ఏక స్త్రీతో ఉన్నటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. అందుకే కైలాసంలో పెద్దలు శివపార్వతులు ఇద్దరు, వైకుంఠంలో పెద్దలు లక్ష్మీనారాయణులు ఇద్దరు, అయోధ్యలో పెద్దలు సీతారాములు ఇద్దరు, మన ఇంటికి పెద్దలు తల్లిదండ్రులు ఇద్దరు. ఈ యొక్క భావన ప్రతి ఒక్క పిల్లల్లో ఉండాలి. అందుకే లోకులు మెచ్చినటువంటి లోకానికి రాముడు, అయోధ్య రాముడు, కోదండ రాముడు, భద్రాద్రి రాముడు, సీతారాముడు, హృదయ రాముడు. నా హృదయంలో ఉన్నాడు, నీ హృదయంలో సర్వవ్యాపకమైనటువంటి రామా అనే 2 అక్షరాలతో కూడి ఉన్న వ్యక్తి ఆ రాముడు. అట్టి రాముణ్ణి మనసారా స్మరించు, మనసారా ధ్యానించు, మనసారా జపిస్తూ, మనసారా భజిస్తూ ఉన్నప్పుడే ఆ రాముడు నీకు
నీ వెనుక ఉంటాడు, నిన్ను రక్షిస్తూ ఉంటాడు, నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే రాముడు దయాపరుడు, రాముడంతటి దయాగుణం ఇంకా ఉండలేరు. రాముడు దయా హృదయం గలవాడు. అందుకే రాముని చూసి దయ హృదయం కలిగిన ఆ రామచంద్రుణ్ణి ప్రతి ఒక్కరూ నమస్కరిస్తూ మన పిల్లలకు కూడా చెప్తూ ఉండాలి. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పెద్దలని గౌరవించడం పిల్లల యొక్క బాధ్యత. పెద్దలని గౌరవిస్తూ ఉండడము పిల్లలు నేర్చుకోవాల్సిన సంస్కారం. పెద్దల్ని పట్ల ఉండాల్సిన భావన పిల్లలలో ఉండాలి. అదే బాల సంస్కారం. అదే బాల్యంలో సరస్వతి శిశు మందిర్లో అనేక మందిరాల్లో కూడా పిల్లలకు గురుకులంలో విద్యలు నేర్పేవారు. ఈరోజు విద్య కరువైతుంది. విద్యను కొంటున్నారు, విద్య నేర్చుకుంటలేరు, విద్య కొనుక్కుంటూ విద్యనే అమ్ముకునే పరిస్థితులు తీసుకొస్తున్నారు. కానీ విద్య వల్ల ముందుకు పోతలేరు. మంచి విద్య, ఎన్ని విద్యలైనా ఎంతటి విద్యలైనా నేర్చుకోండి, కానీ మన సంస్కారాన్ని మాత్రం మరవకండి. మన సంస్కారం మనకన్నిటినీ నేర్పుతుంది. సంస్కారం సద్బుద్ధిని ఇస్తుంది. సంస్కారం మన సంస్కారానికి మూలమవుతుంది, సనాతన ధర్మానికి పీఠమవుతుంది. ధర్మాన్ని నేర్చుకున్నవాడవుతారు, ధర్మాన్ని నిలబెట్టినవాడవు. భూయో భూయో నమామ్యహం. అదే ధర్మాత్ములు ఎవరుంటే వాళ్ళకు దండం పెట్టేది మన గుణం. ధర్మాత్ములు ఎవరుంటే వాళ్ళకు నమస్కరించే మన యొక్క ధర్మం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లల్లో మంచి భావదృష్టితో మరి నేర్పుతూ సంస్కారాన్ని ఉంచుతూ, మరి రాముడంతటి దయాపరుడు లేడు, లక్ష్మణుడంతటి తమ్ముడు పుట్టడు, ఆంజనేయ స్వామి అంతటి భక్తుడు పుట్టడు, పుట్టబోడు, ఉండబోడు. ఇహములో కానీ పరములో కానీ ఇతములో కానీ ఎక్కడైనా సరే అంతటి స్థితి కలిగి ఉండాలి. అన్నదమ్ములంటే రామచంద్రులను చూసి నేర్చుకోవాలి, భక్తి అంటే ఆంజనేయ స్వామిని చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ, మరి ఇటువంటి యొక్క భక్తిలో ప్రతి ఒక్కరూ నిమగ్నమవుతూ ముందుకెళ్ళాలని ఆశిస్తూ మా వానికి విరామం చేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సచ్చిదానంద భగవానికి జయ. సియా రామచంద్ర భగవానికి జయ. ఉమామేశ్వర భగవానికి జయ.